పోలింగ్ కి సమయం దగ్గర పడుతుండడంతో అభ్యర్థులు తమ ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏలూరు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కారుమూరి లావణ్య ప్రచారంలో జోరు పెంచారు. బీజేపీ వైఎస్ఆర్సీపీలపై విమర్శల దాడి తీవ్రతరం చేశారు. కేంద్రంలోని బీజేపీకి ఇక్కడ వైసీపీ తొత్తుగా మారిందన్నారు. రాష్ట్ర సమస్యలపై కేంద్రాన్ని నిలదీస్తే సత్తా కేవలం కాంగ్రెస్ పార్టీకే ఉందన్నారు. పోలవరం పూర్తి కావాలంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు కారుమూరి లావణ్య. విషయం మీద మనం ఎన్నుకున్న మన పార్లమెంట్ అభ్యర్థులు ఏ ఒక్క రోజు పార్లమెంట్ లో మన సమస్యల గురించి, మన అభివృద్ధి గురించి, మన రాష్ట్రం గురించి, ఇక్కడ పడుతున్న ఇబ్బందుల గురించి ఏ రోజు మాట్లాడలేదు. అలాంటి పార్లమెంట్ లో టీడీపీ వైసీపీని కంట్రోల్ చేసిన బీజేపీ వీళ్ళు నోరు కాంగ్రెస్ నా పని చేయలేదు. ఎందుకంటే కాంగ్రెస్ బీజేపీ తొత్తు కాదు. బీజేపీని ఎదుర్కోగల ఒకే ఒక శక్తి కేంద్రంలో కాంగ్రెస్. ఇక్కడ ఉన్న ప్రతి సమస్యని ప్రజల తరపున గొంతు విప్పి పార్లమెంట్ లో మాట్లాడగలేదు కేవలం కాంగ్రెస్. కాంగ్రెస్ కాకుండా మీరు ఏ పార్టీకి వేసినా బీజేపీ ఆ పార్టీని ఏదో విధంగా మాయ చేసి సంస్థల్ని రాజకీయ ప్రయోజనాలకి వాడుకొని ఈ రాష్ట్రాన్ని ఎటువంటి అభివృద్ధి జరగకుండా చూస్తుంది. మీరందరూ చూస్తున్నారు, మనకి యువత ఎక్కువ, చదువు ఎక్కువ, కానీ ఉద్యోగాలేవి, పరిశ్రమలేవి, మనకి కావాల్సిన రోడ్లేవి. మరీ ముఖ్యంగా ఈ ప్రాంతంలో మనకి హామీ ఇచ్చిన పోలవరం ఏది? ఆ పోలవరం దగ్గరికి వెళ్ళి చూస్తే పోలవరం ఇప్పటి వరకు పోలవరానికి 75,000 కోట్లు ఆ ప్రాజెక్ట్ నిర్మాణానికి ఇస్తే అక్కడ ఇసుక మాఫియా జరుగుతోంది, కాంక్రీట్ మాఫియా జరుగుతోంది, 1000 టన్నులు బయటకు వెళ్ళిపోతుంది. పోలవరం ప్రాజెక్టు పూర్తి కాకుండానే పట్టిసీమ ప్రాజెక్ట్ కట్టారు. అంటే అప్పటి పాలకులకే తెలుసు, పోలవరం ప్రాజెక్ట్ పక్కన పెట్టి పట్టిసీమ మీద ప్రజల దృష్టి మరల్చి పట్టిసీమని ఇక్కడ ఉన్న మండలాలకి, ఇక్కడ ఉన్న నియోజకవర్గాలకి 10% వాటర్తో మనందరికీ ఆశపడిన పోలవరాన్ని పూర్తి చేయకుండా ఇరిగేషన్ వాటరు, డ్రింకింగ్ వాటరు, ఈ రోజు ఇంత తీవ్రమైన ప్రాబ్లమ్స్ వస్తే కూడా కనీసం పోలవరం పూర్తి చేసి ఇరిగేషన్ వాటరు, డ్రింకింగ్ వాటరు సమస్యను తీరుస్తాము అని ఏ ఒక్క ఎంపీ, ఏ ఒక్క ఎమ్మెల్యే, కనీసం చీఫ్ మినిస్టర్ లేదా ప్రైమ్ మినిస్టర్ కూడా మాట్లాడలేదు. ఇక్కడ ఎవరు పోలవరాన్ని కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో లేరు. కేవలం ఓటింగ్ మాత్రం ఈ 10 సంవత్సరాలు పోలవరాన్ని యూజ్ చేసుకున్నారు. ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మెట్ట ప్రాంత ప్రజలకు, అలానే ఈ ప్రాంతంలో ఉన్న తీవ్ర వాటర్ స్కేర్సిటీకి